హామీల అమలుపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులకు అసలు సిగ్గుందా అని క్వశ్చన్ చేస్తున్నారాయన. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. 7 లక్షల కోట్ల అప్పులు చేసి అతలాకుతలం చేశారు. కరెంటు వ్యవస్థని 1 లక్ష కోట్ల అప్పుల్లో ముంచేశారు. బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ చూసినా దోపిడీ, అప్పులే కనిపిస్తున్నాయంటూ విమర్శించారు భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ నాయకుల అవినీతిని లెక్కలతో సహా బయట పెడతామని చెప్తున్నారు. బీఆర్ఎస్ వాస్తవ రూపాన్ని ప్రజల ముందు ఉంచుతామన్నారు భట్టి. ఎన్నికల హామీల్ని అమలు చేయట్లేదు అని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం ఇది. అసలు బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుందా అని ప్రశ్నించారాయన. 10 ఏళ్ల పాలనలో ఏమీ చేయని బీఆర్ఎస్ నాయకులు నెల రోజుల్లోనే తమ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ చూసినా దోపిడీ, అప్పులేనని, వారి అవినీతిని లెక్కలతో సహా బయటపెట్టి వాస్తవ రూపాన్ని ప్రజల ముందు ఉంచుతామన్నారు భట్టి. ఏళ్ళు చేయనటువంటి వాళ్ళు మేము పట్టుమని 2 నెలలు కూడా కాలేదు, కాంగ్రెస్ వాళ్ళు అది చేయలేదు, ఇది చేయలేదు. సిగ్గుందా మీకు? బుద్ధుందా మీకు? పాలించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేశారు. 7 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ రాష్ట్రానికి వెలుగులు నింపాల్సిన కరెంటు వ్యవస్థని 1 లక్ష కోట్ల పైబడి అప్పుల్లో నింపారు. ఏడ చూసినా దోపిడే, ఏది చూసినా అప్పే. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి కాదు, పుట్టబోయే బిడ్డలను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు ఈ రాష్ట్రం పైన. ఎడుమైన ఈ డబ్బంతా అంటే దోపిడీ అయిపోయింది. లెక్కలతో సహా ప్రజలకు బయట పెడతాం, మీ వాస్తవ రూపం ఏంటో తెలియజెప్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.